శిరోముండనం కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న వైసీపీ నేత తోట త్రిమూర్తులకు బెయిల్ మంజూరైంది. దళితులకు శిరోముండనం చేసిన కేసులో దాదాపు 28 ఏళ్ల తర్వాత విశాఖ ఎస్టీ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. తోట త్రిమూర్తులతో పాటు మరో 9 మందిని దోషులుగా తేల్చి శిక్ష విధించింది. 18 నెలలు సాధారణ జైలు శిక్షతో పాటుగా ₹150,000 ఫైన్ విధించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు బెయిల్ మంజూరుకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సంపత్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపున దళితులపై శిరోముండనం కేసులో నేడు విశాఖపట్నం ఎస్సీ అట్రాసిటీ న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ముద్దాయిలకు శిక్ష ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో పాటు ఆయన బంధువులు 8 మంది ఒక తలయాద్ని నేరస్తులుగా పరిగణిస్తూ వారికి సెక్షన్ 342, 323, 506 సెక్షన్ల కింద ఒక్కొక్క సెక్షన్ కి 6 నెలల చొప్పున 18 నెలలు సాధారణ జైలు శిక్ష న్యాయమూర్తి లాలం శ్రీధర్ గారు ఖరారు చేశారు. మరోవైపు ఎస్సీ కేసు 31F/21A నిరూపితం కావడంతో మరో 18 నెలలు సాధారణ జైలు శిక్షతో పాటు ₹150,000 జరిమానా విధించడం తెలుస్తుంది. ఈ కేసులో రెండు సెక్షన్ల కింద శిక్షలు వివరించడంతో ఒక్కో సెక్షన్ కి 18 నెలల చొప్పున ఎస్సీకి 18 నెలలు శిక్షలు ఖరారు చేశారు. కాగా ఈ శిక్షలు ఏకకాలంలో అనుభవించాలా లేదా అన్నది మీరు కాసేపట్లో తెలియాల్సింది. మరోవైపు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తితో పాటు ఆయన అనుచరులు సస్పెండ్ ఆఫ్ కోర్టు కింద కోర్టుని అపీల్ వెళ్లే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. కోర్టు న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి వారికి బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. సంపత్. ఓకే రామకృష్ణ, ఇప్పుడు ఈ కేసులో తోట త్రిమూర్తులతో సహా ఆయన అనుచరులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే వాళ్ళ అనుచరులంతా కూడా కోర్టు లోపలే ఉన్నారు. బెయిల్ మంజూరు అయ్యిందని మనకి ప్రాథమికంగా ఒక అంచనాకి అయితే వస్తున్నాము. మనకు వచ్చిన సమాచారం మేరకు బెయిల్ మంజూరు అయినట్టుగానే తెలుస్తుంది. మరి కాసేపట్లో తోట త్రిమూర్తులు ఆయన అనుచరులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు రాకపోసం ఇక్కడ మనం వేచి చూడవలసిన పరిస్థితి. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.